హలో అండి. అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఆల్మండ్ బటర్‌ని ఇంట్లోనే ఈజీగా ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చో చూపిస్తున్నాను. ఈ ఆల్మండ్ బటర్‌ని నేను చూపిస్తున్నట్లుగా బ్రెడ్ టోస్ట్‌పై అప్లై చేసుకొని తినొచ్చు. లేదంటే స్మూదీస్‌లో కూడా వేసుకొని కన్జ్యూమ్ చేయొచ్చు. అండ్ మీరు గనక వర్కౌట్ చేస్తున్నట్లయితే ప్రీ వర్కౌట్ మీల్ కింద కూడా ఈ ఆల్మండ్ బటర్‌ని తినొచ్చు. ఈ రెసిపీ ప్రిపేర్ చేసుకోవడం కోసం ఒక కడాయి పెట్టుకుని 1 కప్ ఆల్మండ్స్ వేసుకుని లో ఫ్లేమ్‌లో కలుపుతూ ఆల్మండ్స్ మంచి కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఆల్మండ్స్ బాగా ఫ్రై అయిన తర్వాత వేరే ప్లేట్లోకి తీసుకుని పూర్తిగా చల్లారనివ్వాలి. ఆల్మండ్స్ పూర్తిగా చల్లారిన తర్వాత మిక్సీ జార్లో వేసుకుని మధ్య మధ్యలో కలుపుకుంటూ మిక్సీ పట్టుకోవాలి. నేను వీడియోలో చూపిస్తున్న టెక్స్చర్ వచ్చేంత వరకు ఆల్మండ్ బటర్ని గ్రైండ్ చేసుకోవాలి. ఈ బటర్ని మీరు ఎయిర్ టైట్ కంటైనర్లో పెట్టుకుని ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఈ బటర్ని యూజ్ చేసి నా పర్సనల్ ఫేవరెట్ రెసిపీ అయితే మీతో షేర్ చేసుకుంటాను. ఈ రెసిపీ కోసం నేను ఇక్కడ సోర్డో బ్రెడ్ అయితే తీసుకుంటున్నాను. ఈ బ్రెడ్లో ఎటువంటి ఆర్టిఫిషియల్ ఈస్ట్ని యూజ్ చేయరు. ఫర్మెంటెడ్ బ్రెడ్ ఫ్లోర్ని యూజ్ చేసి ఈ బ్రెడ్ అయితే ప్రిపేర్ చేస్తారు. మీ దగ్గర ఏ బ్రెడ్ అవైలబుల్గా ఉంటే ఆ బ్రెడ్తో ఈ రెసిపీ అయితే చేసుకోవచ్చు. ఈ రెసిపీ కోసం ప్యాన్ పెట్టుకుని ప్యాన్ హీట్ అయిన తర్వాత బ్రెడ్ పీసెస్ పెట్టుకోవాలి. బ్రెడ్ పీసెస్ పైకి గీ కానీ బటర్ కానీ వేసుకుని మంచి కలర్ వచ్చేంత వరకు టోస్ట్ చేసుకోవాలి. ఈ బ్రెడ్ ఎంత క్రిస్పీగా చేసుకుంటే రెసిపీ అంత యమ్మీగా ఉంటుంది. వీడియోలో చూపిస్తున్నట్లుగా బ్రెడ్ మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత వేరే ప్లేట్లోకి తీసేసుకోవాలి. మీకు స్వీట్ కావాలనుకుంటే కొద్దిగా హనీ వేసుకుని దానిపైన మనం ప్రిపేర్ చేసుకున్న ఆల్మండ్ బటర్ వేసుకుని స్ప్రెడ్ చేసుకోవాలి. ఈ రెసిపీని ఒకసారి మీ పిల్లలకి టేస్ట్ చేయించి చూడండి. వాళ్ళకి చాలా చాలా ఫేవరెట్ రెసిపీ అయిపోతుంది. అండ్ ఇది చాలా హెల్దీ రెసిపీ కూడా. నేను చేసిన ఈ ఆల్మండ్ బటర్ బ్రెడ్ టోస్ట్ రెసిపీ మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. టేక్ కేర్. బాయ్.